ప్రయాణం నిజంగా ఒక 100 రూపాయలతో హైదరాబాద్ రావటం, వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఈ 100 రూపాయలలోనే ఆ టైంలో అంటే మీరు నిలదొక్కోవటానికి కావచ్చు, లేకపోతే హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు ఎక్కువగా? అంటే విజయ్ గారు కాకుండా, విజయ్ గారి దగ్గర మీరు డాన్స్ మాస్టర్ విజయ్ గారు ముందు వరకు ఆయన అండి. ఫస్ట్ ఆయన ఒకటి, రెండో దగ్గర రెడ్డి హోటల్ అని చెప్పేసి రెడ్డమ్మ అని ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు అందరూ కూడా మాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తారస పడతారంటారు కదా, అలా పడి తీసుకొచ్చారు. ఎక్కువ హెల్ప్ అంటే ఏం లేదు సార్. నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరు పడిన స్ట్రగుల్సే నేను పడ్డాను, కానీ నాదేదో గొప్ప కష్టం అని చెప్పను. ఆ స్ట్రగుల్లో నా కష్టం మాత్రం నాది కాబట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జై అనే సినిమా రావడం, మీకు ఇంకా అన్ని తెలిసినాయి జనానికి. అంతే సార్. హెల్ప్ అంటే మా మాస్టర్ గారు చేసిందే. నాకు భిక్ష పెట్టారు, యాక్టింగ్ అనే ఒక భిక్ష పెట్టారు. ఆ యాక్టింగ్తోనే ఈరోజు నేను గెడాన్ అవుతున్నాను. ఆయనే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కష్టాలు అనుభవించినప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేది. అంటే చాలా చోట్ల జరుగుతుంది. నా విషయంలో జరిగిందండి. బట్ నమ్మకం ఎక్కువ కదండి వాళ్ళకి. వీడేదో అనుకుంటున్నాడు, అవుతాడు, వాడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎందుకంటే నాకు పెద్ద చదువు కూడా లేదు కదండి. మీరు చెప్పుకున్నారా మదర్కి ఇట్లా నేను అమ్మ ఇక్కడ ఇట్లా కష్టాలు పడుతున్నాను, దానివల్ల రావాల్సి వచ్చిందా మదర్? లేదండి. యాక్చువల్లీ నేను ఒక మెస్లో వర్క్ చేశాను ఫీడింగ్ కోసం. ఆ మెస్లో ఒక అతను వచ్చేసి మా నాన్నగారు లారీ డ్రైవర్ అయితే దాని క్లీనర్గా వర్క్ చేస్తున్నారు గతంలో. ఓకే. ఆయన నేను గుర్తుపట్టలేదు. ఆయన నన్ను గుర్తుపట్టి మా అమ్మగారికి అప్పట్లో ఇంగ్లాండ్ లెటరు ట్రంకాలో చేశారు. చేయడం వల్ల మదర్ ఒక 2 డేస్లోనే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా అమ్మని సరిగ్గా చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ తర్వాత కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో ఇటు నాన్నగారి తరపు నుంచి అటు అమ్మగారి తరపు నుంచి కొంచెం ఇది లేదు, సపోర్ట్. ఓకే. నేనేమన్నానంటే, మరి అమ్మ అక్కడికి వెళ్ళినా మనం ఒంటరి వాళ్ళమే, ఇక్కడ ఉన్నా ఒంటరి వాళ్ళమే, ఇక్కడైతే ఈ ప్రయత్నం నేను కొనసాగిద్దాం అనుకుంటున్నాను, ఇక్కడే ఉందా అమ్మ అంటే సరే అని చెప్పి నా కోసం ఉండి అమ్మ పనులు చేసుకుంటూ ఒక చిన్న ఇల్లు, ఒక 300కో 400కో ఒక ఇల్లు తీసుకొని అలా జరుగుతున్న ప్రయాణంలో మా మాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఓకే. అప్పుడు మాస్టర్ గారు నన్ను ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని ఆ ఫుడ్డు గిడ్డు యాక్టింగ్ అంతా ఫ్రీగా నేర్పించారు. అలా మా అమ్మగారు నా మొదటి సినిమా జై అనే సినిమా చూసేంత వరకు నాతో ఉన్నారు. అది సార్ జరిగింది. ఈ నాన్నగారు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుందండి? నాకు 8 ఇయర్స్ ఉంటుంది. 8 ఇయర్స్. ఇప్పుడు నా కొడుకు ఎంత ఏజ్ ఉందో అప్పుడు నా ఏజ్ అంతా. ఓకే. లారీ ఆయన ఏంటంటే, ఈ లారీ పట్టుకుంటాం కదా ఇది ఎక్కేటప్పుడు, అది ఏంటంటే చిన్న బ్లర్లో ఆయన డ్రింక్ చేస్తున్నారు. ఓకే. ఈ లారీలు కూడా మా నాన్నగారు నడిపేవన్నీ కూడా హెవీ లారీస్ అండి. అంటే ఒకసారి ట్రిప్కి వెళ్తే 1 వీక్ వరకు రారు. ఊరి నుంచి ఎలా ఉంటుందంటే మీకు ముంబై వెళ్ళడాలు, మహారాష్ట్ర వెళ్ళడాలు, అట్లా జర్నీలోనే ఉంటారు వాళ్ళు. దాంతో ఆయన ఒకసారి నెల్లూరులో ఆ లారీ ఇది అనుకుని బ్లర్లో ఇంకోటి పట్టుకొని కాలు పెట్టడం వల్ల వెనక్కి తగిలి తలకి ఇక్కడ దెబ్బ తగిలి కోమాకి వెళ్ళారు. కోమాలో ఉన్నప్పుడు మన అమ్మగారు ఆ ఓనర్ గారు బాగా హెల్ప్ చేశారు. నాకు అదంతా బాగా గుర్తు. చిన్న కార్ అనేవాళ్ళు, మారుతి కార్. అన్నప్పుడు కార్లో 800 చెన్నై తీసుకొని వెళ్ళారు. అక్కడ కోమాలో ఆయన ఒక 2 నెలల వరకు ఉన్నారు. తర్వాత చనిపోయారు.